Fourth question. Persons belonging to the third gender category, third gender, cannot be discriminated against by the state and its institutions. సో స్టేట్స్ అని మెన్షన్ చేస్తుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సపోర్ట్స్ దిస్ ఇంటర్ప్రిటేషన్ బై ద సుప్రీం కోర్ట్. సో మనకి ఈ టాపిక్ చూడగానే ఈక్వాలిటీ అని గుర్తు రావాలి. ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఎవరి నుంచి ఇన్స్పైర్ అయినాం? బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ యుఎస్ఏ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. సో పార్ట్ 3. సో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ఇనిషియల్గా 7 ఉండేది, ఒకటి డిలీట్ చేసాం, 6 ఉన్నాయి. ఒకటేదో డిలీట్ చేసాం, అది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా డిలీట్ చేసాం. సో ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి. ఏంటది? 1 2 3 4 5 and 6. ఫస్ట్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత రిలీజియస్ రైట్స్, ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటో కమెంట్ చేయండి. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్? ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దీస్ ఆర్ నాట్ పర్మనెంట్, సాక్రోసెంట్ అంటారు. అంటే ఎల్లప్పుడూ ఉంటాయని కాదు, ఫ్యూ కేసెస్లో దే క్యాన్ బి సస్పెండెడ్. ఎప్పుడెప్పుడు సస్పెండెడ్? ఎమర్జెన్సీ. ఈవెన్ ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో కూడా ఆర్టికల్ 20 and 21 కెనాట్ బి సస్పెండెడ్. అవి సస్పెండ్ చేయాలంటే ప్రెసిడెన్షియల్ అసెంట్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అండ్ ఈవెన్ ఈ సస్పెన్షన్లో కూడా ఆర్టికల్ 19 సస్పెండ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి అన్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఇంటర్నల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు దే కెనాట్ సస్పెండ్. అంటే రైట్ టు స్పీచ్ కూడా లేకపోతే ఎలా అని. సో సో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది, దే ఆర్ నాట్ సాక్రోసెంట్, నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్, దే ఆర్ సస్పెండెడ్. అండ్ ఫోర్త్ పాయింట్, దే ఆర్ ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు ఎవరన్నా మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే యూ క్యాన్ గో అండ్ అపీల్ ఇన్ ఎ కోర్ట్. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఈక్వల్, నిజంగా దే ఆర్ రిస్ట్రిక్టెడ్. మిలిటరీ వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే మాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మేము మాకు తెలిసిన సీక్రెట్స్ చెప్పేస్తాం, నో. మరి ఈక్వాలిటీ లేదు. ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్ హ్యావ్ ఎ డిఫరెంట్ పవర్స్, మనతో పాటు హీ విల్ బి నాట్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈవెన్ గవర్నర్, సమ్ పార్లమెంట్ మెంబర్స్ ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ రీడ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయండి ప్రతి ఒక్క ఆర్టికల్ 12, 13, 14, 15. దీంట్లో స్టేట్ డెఫినేషన్ అంటే ఏంటి, కన్ఫ్యూజ్ చేయడానికి వేరే ఇవి కూడా ఇంక్లూడ్ చేసి దీస్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఇవ్వచ్చు. ఎవరెవరు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిట్స్ అంటారు. ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి కమెంట్ చేయండి. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రిట్, యాక్చువల్లీ ఎవ్రీ రిట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎక్కువ యూజ్ చేసే రిట్ ఏంటి? ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్. థర్డ్ జెండర్ కేటగిరీ కెనాట్ బి డిస్క్రిమినేటెడ్. కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ అంటే ఇక్కడ ఈక్వాలిటీ చెయ్యండి అని డైరెక్ట్. ఇది దేంట్లో? జాబ్స్లో డిస్క్రిమినేట్ దేంట్లో ఉండకూడదు అని అంటే యూ షుడ్ గో విత్ అనదర్ ఫండమెంటల్ రైట్స్. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఏమంటున్నారు? కేటగిరీ కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ బై స్టేట్. ఓకే, ఆర్టికల్ 14. ఎందుకంటే ఆర్టికల్ 14 ఎన్ష్యూర్స్ రైట్ టు ఈక్వాలిటీ. అండ్ సెకండ్ పార్ట్ ఏముంది? అండ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ మనకు ఆర్టికల్ 19, ఆర్టికల్ 17 చూస్తే దేర్ ఎగ్జిస్ట్ సమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒకసారి ఆర్టికల్ బాగా చదవండి. నో డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ అని ఉంటుంది. ఒక్క పార్ట్లో మాత్రం సెక్స్ అనేది ఇంక్లూడ్ చేసిండరు. సో దేర్ క్యాన్ బి ఎ డిస్క్రిమినేషన్ ఇన్ ఫ్యూ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. సో చూడండి. అండ్ పర్సన్ బిలాంగ్ టు థర్డ్ జెండర్ కేటగిరీ కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ బై ద స్టేట్ అండ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సపోర్ట్స్ దిస్ ఇంటర్ప్రిటేషన్ బై ది సుప్రీం కోర్ట్. అండ్ ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా వచ్చింది కాబట్టి సుప్రీం కోర్ట్ గురించి కూడా ఒక స్టడీ చేయండి. సుప్రీం కోర్ట్ ఏ ఆర్టికల్? 124.
సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? చాలామందికి అది కూడా తెలిసి ఉండదు. సుప్రీంకోర్టు ఎక్కడుంది? ఢిల్లీ. ఎన్ని మెంబర్స్ ఉన్నారు సుప్రీంకోర్టులో ప్రజెంట్? 30. నెక్స్ట్ నెంబర్ ఏదో కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ ఈస్ 21. బికాజ్ నేను ఏమని చెప్పాను, 19లో డిస్క్రిమినేషన్ ఉంది. యూ క్యాన్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ సెక్స్. అది కూడా ఫ్యూ ప్రొవిజన్స్ కింద నీట్గా ఇంక్లూడ్ చేశారు. మనం ఏమనుకుంటాం, ఎంప్లాయ్మెంట్లో కూడా దేర్ కెనాట్ బి డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ చూపించాలి అని. నో, దేర్ క్యాన్ బి డిస్క్రిమినేటెడ్. ఈవెన్ ఉమెన్స్కి రిజర్వేషన్, ఈవెన్ డిఫరెంట్ కేటగిరీస్కి రిజర్వేషన్. సో థర్డ్ జెండర్ కూడా దేర్ క్యాన్ బి డిస్క్రిమినేషన్. సో చూడండి, అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, నాన్ రికగ్నైజేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ హిజ్రాస్, టీజీ అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ది థర్డ్ జెండర్ డినైస్ దెమ్ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద law and equal protection of law guaranteed under Article 14 the Constitution, and violate the right guaranteed to them under Article 21. Article 21 in the right to life and dash. ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఎందుకంటే నేను స్టడీ చేయడం కాదు, బికాస్ ఏమి ఆ బ్లాంక్లో ఏం ఫిల్ చేయాలి అని మీరు ఒకసారి సెర్చ్ చేయాలి. సో ఐఎమ్ డూయింగ్ దిస్. రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ. అండ్ దీని కింద నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చి సుప్రీంకోర్ట్ చాలా ఇంక్లూడ్ చేసింది. రైట్ టు ఎన్విరాన్మెంట్, రైట్ టు హెల్తీ లైఫ్, రైట్ టు ఎయిర్, రైట్ టు యూథనేషియా తెలుసు అనుకుంటున్నాను, ప్యాసివ్ యూథనేషియా, యాక్టివ్ యూథనేషియా. అదొకసారి తరోగా చదవండి, ఇట్ విల్ బీ ఈజీ. దిస్ ఈజ్ వాట్ ఫండమెంటల్ రైట్స్. ఎక్కడి నుంచి తీసుకున్నాం? బిల్ ఆఫ్ రైట్స్. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రజెంట్, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసేశారు, ఈ 6 టైప్స్లో ఇదేంటి, అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఉండడం వల్ల మనకు ఏం పాజిటివ్ జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్. థ్యాంక్ యూ.